ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్పార్క్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజా స్పార్క్స్. చెప్పాను కదా, వ్యాక్సినేషన్ వేయించాము మా కిడ్స్కి ఇద్దరికి అని. ఇంకా వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత మా కిడ్స్కి ఇద్దరికి చాలా ఫీవర్ వచ్చింది. ఇంకా 2 days లేవలేదు. అందుకే మేము సంక్రాంతి కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోయినాము. హాలిడే పీరియడ్ తర్వాత ఈ రోజే వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళారు. యాక్చువల్గా వాడిని అడిగితే వాడు ఏమన్నాడు, ఏం స్పెషల్ కావాలి అని అంటే నాకు గుత్తి వంకాయ కర్రీ కావాలి అని అన్నాడు. సో ఇంకా ఇవాళ వాడి కోసం నేను గుత్తి వంకాయ కర్రీ చేయాలనుకుంటున్నాను. గుత్తి వంకాయ మసాలా కర్రీ వాడికి చాలా ఇష్టము. వాడికి కాదు, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము ఈ కర్రీ అంటే. వాడు వచ్చేసరికి కర్రీ రెడీ చేసి వాడికి చూపిస్తే వాడి రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలనుకుంటున్నాను నేను ఈరోజు. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయలని ఇలా 4 షేప్స్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వంకాయలకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి అలా సాల్ట్ వేసి వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వంకాయలని కడిగి అలాగే వాటర్లో పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ పల్లీలు, 10 to 15 క్యాషూ నట్స్ వేసి స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే మసాలా గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. పల్లీలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 5 లేదా 6 లవంగాలు, 5 లేదా 6 మిరియాలు, 2 దాల్చిన చెక్క వేసుకొని స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం ఎండు కొబ్బరి వేసి స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. తీసి పక్కకు పెట్టుకున్నాక నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని ముక్కలుగా వేసుకొని అందులోనే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని 15 నుండి 20 ఎండుమిర్చి వేసి స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకొని అందులోనే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని ఆ పేస్ట్ని వంకాయలలో ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పేస్ట్ మిగులుద్ది. ఆ పేస్ట్ని పక్కకు పెట్టేసుకుంటే అది నెక్స్ట్ మనకి యూజ్ అవుద్ది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 5 లేదా 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి వేగాక స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని స్లోగా ఆయిల్లో వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాక మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూసేసరికి వంకాయలు మగ్గిపోయి ఉంటాయి. ఆ టైంలో మనము మిగిలిపోయిన గ్రేవీని పేస్ట్ని వంకాయలలో వేసి కొంచెం పసుపు వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూసేసరికి ఇలా ఆయిల్ పైకి తేలి సపరేట్ అయ్యి ఉంటుంది. అప్పుడు ఒకసారి కలిపేసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసి కలుపుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 minutes తర్వాత మూత తీస్తే చింతపండు రసంలో వంకాయలు ఇలా ఉడికి ఉంటాయి. ఇప్పుడు కొంచెం సరిపడా ఉప్పు వేసి కలిపి అందులో 1 గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 minutes ఉడకనివ్వాలి. ఒక 10 minutes తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు మెత్తగా ఉడికి ఉంటాయి. ఇంకా అప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని
స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అవుతుంది. ఈ గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీని రైస్ లేదా చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. మెయిన్గా బగారా రైస్ అయితే ఇంకా బాగుంటుంది. కర్రీ అయిపోయాక ఒక 1.5 అవర్ తర్వాత మా కిడ్స్ వచ్చారు. నేను చెప్పాను కదా మా బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. సో చూడండి. నచ్చిందా? సో చూసారు కదా మా బాబు రియాక్షన్. వాడికి గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం, అందుకే అంత రియాక్ట్ అయింది వాడు. ఇంకా ఈ కర్రీ అయిపోయిన గ్యాప్లో నేను అలా బయటకు వచ్చాను వెదర్ చూద్దామని. బయట ఫుల్ విండ్ వస్తుంది, అందుకే ఇంకా లోపలికి వెళ్ళిపోయినా. మా వాడు రివ్యూ ఇస్తున్నాడు నా కర్రీకి. సో చూసారు కదా నేను చేసిన గుత్తి వంకాయ కర్రీ అండ్ మా బాబు రియాక్షన్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజా స్పార్క్స్.